ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి 9 రోజులను దేవి నవరాత్రులు అని పిలుస్తారు. ఈ 9 రోజుల్లో చివరి 3 రోజులను దేవి త్రిరాత్ర వ్రతం అంటారు. అవే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్థులు పుస్తకాలకు, శ్రామికులు పనిముట్లకు, క్షత్రియులు ఆయుధాలకు పూజ చేసి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. ఈ 3 రోజులు ఎందుకంత ప్రత్యేకం? త్రిరాత్ర వ్రతం అంటే ఏం చేయాలి? దుర్ అంటే దుఃఖం, దుర్వ్యసనం, దారిద్ర్యం. గా అంటే నశింపజేసేది. దుర్గాదేవి ఆరాధన వల్ల దుష్ట శక్తులు, భూత ప్రేత పిశాచ బాధల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. అందుకే నవరాత్రుల్లో 3 రోజులను ఒక్కో ప్రత్యేకంగా భావిస్తారు. మొదటి 3 రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషట్వ రాగాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను జయిస్తారు. 2-3 రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి దారిద్ర్యం తొలగించుకుని ఐశ్వర్యాన్ని పొందుతారు. చివరి 3 రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, విజయాన్ని పొందుతారు. దుర్గాష్టమి అక్టోబర్ 10. దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందట. అందుకే ఈ రోజు లోహ పరికరాలని పూజిస్తారని పండితులు చెబుతారు. దుర్గా అంటే దుర్గమైనది, దుర్గతులను తొలగించేది అని అర్థం. మహర్నవమి అక్టోబర్ 11. జీవకోటిని పునీతులను చేసేందుకు భగీరథుడు గంగమ్మను దివి నుంచి భూమికి తీసుకొచ్చిన రోజు ఇదే. అందుకే ఈ రోజు నవరాత్రి దీక్షలో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించే వారికి సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు కార్మికులు, వాహన యజమానులు, కుల వృత్తుల వారు ఆయుధ పూజ చేస్తారు.